నమస్తే సుబ్బు గారు. నమస్కారం అండి. మీరు తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో, నేను దానికి చాలా అప్రిషియేట్ చేస్తున్నా. అంటే స్టార్టింగ్‌లో మీరేమైనా స్వలాభంతో ఆలోచించి మీరేమైనా తప్పు చేస్తున్నారా? ఆమె మీద కావాలని నిందేస్తున్నారని నేను అనుకున్నాను. బట్ నేను నిన్న ఒక విలేజ్‌కెళ్తే అక్కడ బాధితులందరినీ చూసిన తర్వాత, అరే! సుబ్బు గారు చేసింది చాలా గ్రేట్ అని నాకు ఆ ఫీల్ వచ్చింది. నిజంగా దానికి అప్రిషియేట్ చేస్తున్నా. మరి మీడియాలో వైరల్ అయింది, కోర్టు దాకా వెళ్ళింది. ప్రభుత్వాలైతే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. మరి బాధితులకి ఎంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉందండి? ఈ కేసులో నాకు తెలిసి ఖచ్చితంగా కేసు పక్కదారి పట్టించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. ఇది నా దగ్గరకొచ్చినటువంటి బాధితులందరికీ గూడా 100% మనసా వాచా కర్మణ నేను న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు ఆవిడ ఆ డబ్బులు ఎంత నాకు ఆఫర్ చేసిందన్న కౌంట్ గూడా తెలుసు. అవును. అయినా నేను దాన్ని చెప్పడానికి ఇష్టపడను. అయినప్పటికి గూడా నిజాయితీగా వాళ్ళ కోసం నిలబడిందేంటంటే వాళ్ళకి న్యాయం జరగాలి అని. హ్మ్. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తా. మధ్యలో ఇప్పుడు కొన్ని డీవియేషన్స్ వస్తున్నాయి. వాళ్ళలోనే కొంతమందొచ్చి ప్రొడ్యూసర్ హ్మ్. కౌన్సిల్‌కి, తర్వాత మా అసోసియేషన్‌కి ఏమైనా పాడించొద్దని, తర్వాత కొన్ని ఇంటర్వ్యూలలో చూస్తున్నాం. అవును. నేనేమంటానంటే ఇది డీవియేషన్ అవుతుందేమో! అసల బాధితులు వర్సెస్ నిందితులు అవ్వాల్సింది మంగ్లీ వర్సెస్ సుబ్బు అయిపోయింది. అవును. అది అప్పటికొచ్చినప్పటికి నేను చాలా బాధపడ్డా. ఇప్పుడు ఈ కరెక్ట్ వేలో కోర్ట్ నుంచి వెళ్తుందనే వేలో ఇప్పుడు మళ్ళీ డీవియేషన్ పాలిటిక్స్ లాగా ఈ వేరేవాళ్ళు ఎవరో దీంట్లో రాజకీయం హ్మ్. చేస్తున్నారు. ఓకే. వాళ్ళ ఉద్దేశ్యం మంచిదే అయ్యుండొచ్చు. కానీ వాళ్ళ ఉద్దేశ్యం మంచిదైనప్పటికిని గూడా వాళ్ళు చేసే ఆరోపణలు దీన్ని పక్కదారి పట్టిస్తాయి. హ్మ్. యాస్ అడ్వొకేట్‌గా నా అనాలిసిస్ తర్వాత మా సీనియర్ అడ్వొకేట్లు చెప్పింది గూడా ఇదే. ఏంటంటే మా సీనియర్ అడ్వొకేట్లు చెప్పింది గూడా ఇదే. ఇది ఎక్కడో డీవియేట్ అవుతుంది. హ్మ్. ఇది ఎక్కడో మిస్‌లీడ్ అవుతుంది. దీన్ని కావాలని కొందరు ఏమైనా చేస్తున్నారా? అనే ఆలోచనలో కూడా చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొంతమందొచ్చి ఆరోపణ చేయటం, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో తర్వాత పాటలు పాడించొద్దని ఇలా చేస్తున్నప్పుడు, ఇది ఖచ్చితంగా వాళ్ళ స్వప్రయోజనం కోసం చేస్తున్నారేమో అనడానికి ఎక్కువగా ఆధారాలు బలపడుతున్నాయి. అవును. సో, ఇంకోటేంటంటే, ఇక్కడ వాళ్ళు చేసే ఉద్యమం బాధితుల తరపున ఉంటే ఎవరు? వాళ్ళు ఇంతవరకు తీసుకురాలేదు. అంటే ఒకవేళ తీసుకొస్తే ఒక్క అంటే నిమిషం. మీ ఇష్యూ గూడా పోర్ట్రే అయింది ఎట్లయిందంటే, బాధితులు వర్సెస్ నిందితులు కాకుండా సుబ్బు వర్సెస్ మంగ్లీ మంగ్లీయే. అయింది. అదే. ఎందుకు ఓన్లీ సుబ్బు మంగ్లీనే టార్గెట్ చేస్తున్నాడనే ఇంటెన్షన్ ఆల్రెడీ జనాల్లో వచ్చింది. అవును. అంటే ఇప్పుడు మెయిన్ మోటోని పక్కన పెట్టి మీకు వార్ జరుగుతుందని అనుకుంటున్నారు. అయితే నేను అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే టాపిక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. అగ్రెసివ్‌గా. ఇక్కడేంటంటే ఈగోయిస్టిక్ క్లాషెస్ లాగే ఉన్నాయి తప్ప ఈళ్ళు హ్మ్. బాధితుల తరపున నించున్నట్లేదు. ఒకవేళ నించున్నా త్రూ అడ్వొకేట్ ద్వారా స్నేహితులారా అంటే వాళ్ళకే చెప్తున్నా. హ్మ్. త్రూ అడ్వొకేట్ ద్వారా వెళ్ళి మీరేదైనా చేయాలనుకుంటే త్రూ కోర్ట్ ద్వారా చేయండి. అంతేగాని ఈ మీడియా ద్వారా రావడం వల్ల ఇది ఇది అసలైన ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకి న్యాయం జరగడానికి జాప్యం జరిగే అవకాశం ఉంది. హ్మ్. ప్రజలందరూ ఏంటంటే థంబ్‌నెయిల్స్ చూస్తారు. కంటెంట్ చూడరు. థంబ్‌నెయిల్ చూసి లోపలికెళ్తారు. కంటెంట్ ఉండదు. హ్మ్. ఒకవేళ కంటెంట్ ఉన్నా సరే దాన్ని చాలా వరకు ఎక్కువ మంది చూడట్లేదు. ఒకవేళ చూసినా ఇలాంటివన్నీ చూసినప్పుడు అసలు ఇదంతా ఏంటిది? ఈ డబ్బాలో రాళ్ళేసి గలగల మోగించినట్టు ఆయన ఒకటి చెప్తుర్రు, ఈయన ఒకటి చెప్తుర్రు అట్లా అయిపోతది. సో, కాబట్టి దయచేసి ప్రజలందరికి కూడా నేను చేసే విన్నపం ఏంటంటే ఇదంతా కొన్ని డీవియేషన్స్ వస్తున్నాయి. కానీ అంతిమ లక్ష్యం ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలనేదే. సో, హ్మ్. బాధితులకు న్యాయం జరిగే పక్షాన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇక్కడేంటంటే వీళ్ళు చేసే అలిగేషన్స్ అన్నీ కూడా పర్సనలైజ్డ్‌గా ఉన్నాయి. హ్మ్. పర్సనల్‌గా ఉన్నాయి తప్ప ప్రొఫెషనల్‌గా బాధితులకు న్యాయం జరిగే విధంగా ఆవిడ అలా, ఈవిడ ఇలా ఓకే. ఆవిడ అదే నాకు తెలుసు. హ్మ్. ఖచ్చితంగా యారోగెంటు ఆవిడ మోసగత్తె అన్నీ. హ్మ్. అంటే అంటే మీకేమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయండి నాకేం లేదండి. మంగ్లీతో? ఆవిడ అసలు నేనెప్పుడు కలిసింది లేదు. హ్మ్. ఆవిడతో నేనెప్పుడు మాట్లాడిందే లేదు. హ్మ్. ఆమెను కలిసింది ఒకేసారి. అది కూడా ఆవిడ ఆర్బిట్రేషన్‌కి పిలిపిస్తే ఎళ్లి. ఆ హ్మ్. తర్వాత ఆవిడని నేనెప్పుడు కలిసింది లేదు, మాట్లాడిందే లేదు. కానీ ఈ ఇష్యూలన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఆవిడ ఖచ్చితంగా అంటే మోసం చేసిందని మనం చెప్పగలుగుతాం. హ్మ్. బాధితులు అంటే ఇచ్చినవి గాని. మోసం చేసింది అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయండి. ఉన్నాయండి? బాధితులు వాంగ్మూలాలున్నాయి. హ్మ్. తర్వాత ఇప్పుడు ఎవరైతే రమావత్తు మధు డ్రైవర్ ఉండో వాడు గూడా వచ్చి ఒక ప్రధాన ఛానెల్‌లో జెప్పిండు. ఆ అబ్బాయి హ్మ్. గూడా హ్మ్. డబ్బులన్నీ వచ్చి మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ తీసుకెళ్ళేవాడు. ఏదైనా ఆన్‌లైన్ పేమెంట్ ఉంటే రమావత్తు మధుకు జేసేవాళ్ళని. హ్మ్. ఈ వాంగ్మూలం సరిపోదు. తర్వాత ప్రధాన నిందితుడు రమావత్తు మధుకి, మంగ్లీకి మధ్య బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. సో, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. హ్మ్. దొరికితే అవి గూడా మనకు ఉపయోగపడతాయి. బాధితులందరూ గూడా ముక్తకంఠంగా జెప్తున్నారు. మీరు గూడా ఎళ్లారు నిన్న అవును. వద్దిపట్ల అటు. ఎళ్తే మంగ్లీ పేరు జూసి మంగ్లీ పేరు చెప్తేనే హ్మ్. పెట్టామని జెప్పేసనన్నారు. అంటే రమావత్ మధు వాళ్ళ సొంత ఊరికి నేనెళ్ళడం జరిగింది. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత గూడా అక్కడ గూడా బాధితులు ఏం చెప్తున్నారంటే, హ్మ్. రమావత్ మధు అనేటోడు మా క్యాస్ట్. మా హ్మ్. ర మేము మనలో ఒకడు అనుకోని పెట్టాము డబ్బులు. హ్మ్. లిటరల్‌గా 150,00,00,000 అండి. అంటే హ్మ్. మన అన్‌అఫీషియల్‌గా మాట్లాడుకుంటే, హ్మ్. అఫీషియల్‌గా దాదాపు 70,00,00,000 ఒక చిన్న విలేజ్ మారుమూల హ్మ్. పల్లెటూరు. ఆ హ్మ్. ఊర్లో
ఆ మధు అనేటోడు, అరే ఎట్లా ఇచ్చారమ్మా అంటే, మంగ్లీ ఉందండి, మంగ్లీ పేరు ఆమె కూడా మా క్యాస్ట్ అమ్మాయే కదా, మా బంజారా అమ్మాయి, ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగింది, వాళ్ళ చెల్లిని ఈ రమావత్ మధు అనేటోడు పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. సో ఇవన్నీ జరుగుతాయి, కోర్టులు ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి మేము పెట్టాము అని చెప్తున్నారు. అంటే డైరెక్ట్గా లేకపోయినా కూడా ఇండైరెక్ట్గా ఎక్కడో ఒక చోట ఆమె నేమ్ అనేది అయితే ఉందండి. అదే నేను అంటున్నా, వీడు కూడా ఆ అమ్మాయి కూడా, ఆ అబ్బాయి డ్రైవర్ చెప్పే దాంట్లో కూడా ఏంటంటే, రమావత్ మధు ఆఫీస్కి మంగళి గారు రాత్రులు వచ్చేవాళ్ళు, మాట్లాడుకుని వెళ్ళేవారు. తర్వాత డబ్బులన్నీ కూడా కోకాపేట దగ్గరికి తీసుకెళ్ళి ఒక సర్వీస్ రోడ్లో ఆపితే మంగళి తమ్ముడు శివ వచ్చి తీసుకెళ్లేవాడు. అంటే ఇవన్నీ కూడా బాధితులు అబద్ధం చెప్పరు. సరే, ఒకళ్ళంటే అబద్ధం చెప్తారు, ఇద్దరంటే అబద్ధం చెప్తారు, మరి ఎంటైర్ జనం అంతా అబద్ధం చెప్తారా? ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ రమావత్ మధుని కాపాడటంలో భాగంగా మంగళి చాలా తప్పులు చేస్తుంది. మంగళిని రక్షించుకుంటూనే వాళ్ళ తమ్ముడిని కూడా రక్షించే క్రమంలో చాలా అబాసుపాలు అవుతుంది. తను ఇండైరెక్ట్ గా ఉంది, డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంది. లేదంటే రాత్రులు మన రమావత్ మధు ఆడు ఎవడైతే ఉండో ప్రధాన నిందితుడు, వాడు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆడు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అసలు ఆడు నాతో మాట్లాడినప్పుడైతే అసలు ఆడు ఎవడో నాకు తెలియదు, అసలు ఆడికి నాకు సంబంధమే లేదండి. ఎవడో మా పేర్లు చెప్తే మాకేంటి సంబంధం అని అంది. కానీ తర్వాత పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు, అవునండి మా కమ్యూనిటీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఆదరించింది. కానీ చూస్తే కట్ చేస్తే ఏముంది, మొత్తం ఆవిడ చుట్టూనే జరిగింది. సో ఆ సెలబ్రిటీ ఆవిడ పేరు వాడుకొని వీళ్ళంతా చేశారంటే, ఆవిడ పేరు లేకోకుండా, ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఆవిడ తెలియకుండా జరుగుతుందా? సో ఇదంతా బయటకు రాదనుకున్నారు. ఏదో మిగతా ఏది పెంగ్విన్ సెక్యూరిటీస్ అలాంటి ఫ్రాడ్ లాగా ఇది కూడా బయటకు రాకోకుండా, ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు బయటకు రాకుండా ఏదో ఒక న్యూస్ లాగా వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ అడ్వకేట్ సుబ్బు దీన్ని ఈ స్కామ్ బయటకు తీసుకొచ్చిన తర్వాత అందరి లెక్కలో తెలిసిపోయినాయి. ఏంటి అడ్వకేట్ సుబ్బుకి ఉన్నటువంటి ధైర్యం ఏంటి? ఏం లేదండి, నా పక్కన నిజాయితీ ఉంది, న్యాయం ఉంది. నా దగ్గర ఉన్నటువంటి బాధితులు మోసపోయారు, వాళ్ళ దగ్గర అన్ని బ్యాక్ ఎండ్ లో ఏదో మీ వెనక ఏదో పొలిటికల్ ఇది కూడా ఉంది అని విన్నామండి. నా దగ్గర ఏముందండి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నా వెనకాల మా అగస్టిన్ ఉండి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఏమి లేకుండా ఇంతమంది, అంటే అన్ని కోట్లు అంత పెద్ద స్కామ్ ని ఎదుర్కొంటున్నాడు ఒక్కరే అంటే అది కొంచెం తప్పకుండా. అది ఎందుకు ఎదుర్కోండి, ఇప్పుడు తెలంగాణ గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ చాలా రకాలైనటువంటి జీవులు వేసినప్పుడు ఎంతో మంది అడ్వకేట్లు వేసి వాదించి వాటిని కొట్టేపించారు. మొన్న కూడా ఇప్పుడున్న ప్రస్తుతకు సంబంధించినటువంటి గవర్నమెంట్ కూడా కొన్ని జీవుల్ని కొట్టేపించడానికి ప్రయత్నించారు. అడ్వకేట్లకు ఎవరికి అంటే అడ్వకేట్ అనే వ్యక్తి సోషల్ ఇంజనీర్. తను సమాజంలో జరిగిన ప్రతి అంశానికి ఇతనికి ఇంటర్లింక్ ఉంటుంది. సో ప్రతి అంశాన్ని ఇతను తప్పు జరిగి ఏ అంశమైనా సరే దాన్ని ఎదిరించే హక్కు రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. కాబట్టి మేము భయపడితే అన్ని చేయలేం. సో కాబట్టి భయం అనేది మాకు తెలియదు, మేము చెయ్యం, మేము వెరగం, ఎంతకైనా తెగిస్తాం. ఇప్పుడు వామనరావు దంపతులు ఉన్నారు, ఎన్నో పెద్ద స్కాములకు సంబంధించి దళితుల మర్డర్ల దగ్గర నుంచి, తర్వాత అక్కడ జరుగుతున్న స్కాముల నుంచి, ఇసుక దందాల గురించి బయటకు తీసుకొచ్చారు. సో అట్లా వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు అలా లేదు, సిచ్యువేషన్ చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది, ఎక్కడ తప్పు చేసినా సరే చిటికలో దొరికే ఏ టెక్నాలజీ ఉంది. సో కాబట్టి ఒకవేళ తీస్తే ప్రాణమే కదండి, కానీ మనం ప్రజల గుండెలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాం. తప్పు చేయటం కంటే కూడా తప్పు చేయాలని ఆలోచన రాకోకుండా మనం ఆదిలోనే అంటే ఒక కాగడాలా నిలబడగలిగితే ఖచ్చితంగా కొంతవరకు తగ్గుతాయి అని నేను చెప్పలేను, కానీ కొంతవరకు సమాజంలో ఇన్సిడెంట్లు తగ్గుతాయి అనేది నా ఉద్దేశం. మీరు తీసుకున్నటువంటి ఆ స్టెప్, మీరు మాట్లాడే మాటలు కానీ దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ఏం జరగబోతుంది? ఇప్పుడు రమావత్ మధుకు సంబంధించినటువంటి ఆస్తులు, బినామీ ఆస్తులు, మంగ్లీకి సంబంధించినటువంటి ఆస్తులు, బినామీ ఆస్తులు, ఇవన్నిటిని కూడా అటాచ్ చేస్తాం కోర్టుకి. అటాచ్ చేసి వాటన్నిటిని కూడా ఫ్రీజ్ చేసి ఎండ్ ఆఫ్ ది డే జడ్జిమెంట్ రోజు ఎవరెవరైతే బాధితులు నిజంగా ఉన్న బాధితులు ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బులు పంచడానికి, ఆ ఆస్తులు అమ్మైనా సరే పంచడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా శక్తి వంచన లేకుండా ఆఖరి రక్తపు ఒట్టు వరకు ఖచ్చితంగా ఈ కేసు ఎండ్ ఆఫ్ ది డే వరకు ప్రజల తరపున పోరాడతా. ఇప్పటి వరకు నేను ఒక రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు, పాప వాళ్ళు ఇచ్చే పరిస్థితులు కూడా లేరు. అయినా సరే నన్ను భయపెట్టినా, బెదిరించినా, కేసు పెట్టినా సరే నేను అంటే బెదరుకోకుండా వాళ్ళ కోసం పోరాటం. మొదటి నుంచి మీ నేచర్ అంతేలేండి. మీరు చాలా ఫ్రీ కేసెస్ చేశారు. ఇంతకు ముందు మీకు పేదల అడ్వకేట్ అని ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది. అవును, అది మీరు క్యారీ చేసుకుంటూ వచ్చారు. అంతా భగవంతుడి దయ అండి. ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చే కేసులు నేను అన్ని తీసుకోను. నా దగ్గరకు వచ్చే కేసులలో ఏదైతే నిజం ఉందో, ఏదైతే నిజాయితీ ఉందో, ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున తీసుకోవడం. ఏ కేసు వచ్చేసింది కదా, డబ్బులు వచ్చేస్తాయి కదా అని చెప్పి నేను ఏ కేసు పడితే ఆ కేసు తీసుకోను. నాకు నచ్చిన కేసు నిజాయితీగా జెన్యూన్ కేసులే తీసుకుంటే వాటినే వాదిస్తా. అందులో డబ్బులు తగ్గించి తీసుకుంటే, ఒక్కోసారి లేకోకుండా చేస్తే, ఒక్కోసారి మేము ఏంటంటే చాలా వరకు ఫ్రీ కేసులు నేను కొంచెం కన్సల్టేషన్స్ చేస్తుంటాం.
మాకు ఫోన్లో మాట్లాడితే కన్సల్టేషన్ తీసుకుని ఆ డబ్బుల్ని కొంతమంది అసలు డబ్బులు లేని పేదవాళ్ళకి ఖర్చు పెడుతుంటాం. సో ఇది ఏంటంటే బై బర్త్‌గానే మా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టంగా, ఒక అలవాటుగా నేను భావిస్తుంటా. హ్మ్. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం మనిషే పుట్టినప్పుడు సమాజానికి ఎంతో కొంత మన ద్వారా మేలు జరగాలి. మనం చనిపోయిన తర్వాత ఇవి మాత్రమే మనం తీసుకెళ్ళేది. ఆస్తులు, అంతస్తులు ఇవేం తీసుకెళ్ళం. మనం చేసిన మంచి మాత్రమే తీసుకెళ్తాం. సో హ్మ్. ఖచ్చితంగా బాధితుల తరపున నిల్చుంటా. వాళ్ళ దగ్గర ఫీజు లేకపోయినా పర్వాలేదు, నేను తీసుకుంటా. హ్మ్. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు, ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా పోరాటం చేస్తా. హ్మ్. అంటే బాధితులకి న్యాయం జరగాలి అని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి, అది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఎన్ని రోజుల్లో జరిగే అవకాశం ఉందండి? అంటే ఇది కోర్టు పరిధిలో, హ్మ్. ఈఓడబ్ల్యూ పరిధిలో, సీసీఎస్ పరిధిలో ఉన్నాయి కాబట్టి, పోలీస్ స్టేషన్ పరిధిలో దానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని మనం చెప్పలేము. హ్మ్. సో, నేను ఎంత వీలైతే అంత త్వరగా దీన్ని క్లియర్ చేయడానికి చూస్తా. కానీ దీనికి కొంచెం టైం పడతది. సో, హ్మ్. నేను మా బాధితులతో కూడా అదే చెప్పా. బాబు అంటే గోడకేసిన సున్నము అది మనం మామూలుగా సామెత అంటూ ఉంటాం. అలా ఈ ఏం మైక్రో లేదండి. ఫైనాన్స్‌లో పెట్టిన డబ్బులు తిరిగి రావు అని ఎందుకు చెప్పేసి. రావు, బంగారులాగా కరెక్ట్ అయిన పద్ధతిలో వెళ్తే మనం ఏ స్కామ్‌లో ఉన్న డబ్బులైనా తెచ్చుకోవచ్చు. హ్మ్. సో, ఖచ్చితంగా ఈ దీంట్లో కూడా ఏంటంటే, మనం ఖచ్చితంగా డబ్బులు వెనక్కి రాబట్టొచ్చు. ఎవరున్నారు? ప్రధాన నిందితులైనటువంటి రమావత్ మధుని, హ్మ్. శైలజ చౌహాన్‌ని, భరత్ చౌహాన్‌ని, తర్వాత మంగ్లీ తమ్ముడు శివాని, హ్మ్. మంగ్లీని, ఇంకొక నలుగురు, ఐదుగురు ఉన్నారు. సో, వీళ్ళందరిని కలిపి విడివిడిగా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి పెద్ద తలకలు ఏవున్నాయో అన్నీ బయటపడతాయి. అంటే ఈ స్కామ్ అంతా చేసేటప్పుడు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి గదండీ! ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఒక బ్యాంక్ హోల్డర్‌లో అంత లక్షల డబ్బులు, అన్ని కోట్ల డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతుంటే, యాస్ ఎ బ్యాంక్ ఎంప్లాయీగా మేనేజరో ఎవరెవరో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు అనేది. అండ్ గవర్నమెంట్ గూడా ఇన్ని మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఇలా ఇన్ని లక్షల కోట్లు మోసాలు చేస్తున్నాయని చెప్పేసి ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ గాని, లేకపోతే ఇంటెలిజెన్స్ గాని ఇవన్నీ ఏదో ఒకటి చిన్న ప్రయత్నం చేసి జరిగిందండి. కనువిప్పు కలిగించేలా లేదు. ప్రజలకి ఆల్రెడీ ఉండాలి గదండీ! వీళ్ళ బ్యాంక్ అకౌంట్‌లలో అధిక మొత్తంలో డబ్బులొస్తుంటే వీళ్ళొక బోగస్ కంపెనీ పేరుతో చేశారు గదా! హ్మ్. సో, అక్కడ అనుమానం రాలేదు. తర్వాత వీళ్ళ పర్సనల్ అకౌంట్‌లోకి గూడా వచ్చినప్పుడు అనుమానం వచ్చి వాటిలి అకౌంట్ డీటెయిల్స్ చెక్ జేయటం, వాటిని హ్మ్. ఫ్రీజ్ జేయటం, తర్వాత వాటి మీద కేసులైతే వీళ్ళందరిని అరెస్ట్ చేయడం ఇలాంటివి హ్మ్. గూడా జరిగినియి. హ్మ్. సో, జరిగినియి కాబట్టే కొంతవరకు ఈ స్కామ్‌లు కొంతవరకు మనీ రికవరీ అవ్వడం గాని, ఇది ఇంకా ఎక్కువగా విస్తరించుకోకోకుండా ఆగిపోవడానికి గాని, కొత్త బాధితులు రాకుండా ఉండటానికి సహాయపడింది. సో, ఖచ్చితంగా ఏంటంటే, ఈ స్కామ్‌కు సంబంధించినటువంటి ప్రతి రూపాయి నా క్లయింట్‌లకి సంబంధించి, అంటే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. వాళ్ళకి కూడా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా సార్. వాళ్ళు నా క్లయింట్‌లు కాకపోయినా నిజమైన బాధితులు. హ్మ్. డబ్బులు పోగొట్టుకున్న బాధితులు కాబట్టి, ఖచ్చితంగా ఈ స్కామ్‌లో ఉన్నటువంటి ఒక్క రూపాయి కూడా ఎటు పోకోకుండా నేను ఎంతవరకు కృషి చేసి లాక్కరాలో అంతవరకు కృషి చేసి లాక్కొస్తా. హ్మ్. ఖచ్చితంగా మైక్రో ఫైనాన్స్‌లనేవి చాలా ప్రమాదకరమైనవి. చిట్టీలని గాదు, మైక్రో ఫైనాన్స్‌లని గాదు. అధిక వడ్డీ వస్తది అని చెప్పి ఏ వ్యాపారమైనా సరే ప్రమాదం కాబట్టి గృహిణులు గానివ్వండి, చిన్న అంటే దిగువ మధ్య తరగతి పీపుల్స్ గానివ్వండి, దయచేసి డబ్బులు లక్షలలో వాటిల్లో పెట్టుబడులు పెట్టకండి. హ్మ్. అధిక వడ్డీ వస్తదని వడ్డీలకి ఇవ్వకండి. గృహిణులు ముఖ్యంగా సో, ఇలాంటి ఆర్థిక నేరాలకి పాల్పడుతున్నటువంటి వారికి గృహిణులే టార్గెట్. హ్మ్. సో, మన దగ్గర వచ్చిన వాళ్ళలో కూడా దాదాపుగా 50% ఆడవాళ్ళే ఉన్నారు. అవును. సో, ఆడవాళ్ళు, గృహిణులు గూడా చాలా జాగ్రత్తగా ఎంత నమ్మకస్తులైనా సరే డబ్బులు పెట్టుబడి పెట్టొద్దు. మీ దగ్గర డబ్బులుంటే భూములు కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, ఇల్లులు కొనుక్కోండి తప్ప కార్లు, బంగ్లాలు కొనుక్కోండి తప్ప ఎవరికీ గూడా ఇవ్వద్దు. ఎందుకంటే రెక్కల కష్టాలు ఈరోజు ఇచ్చినంత ఈజీగా తిరిగి తీసుకోలేం. అవును. కాబట్టి దయచేసి అందరికి గూడా చెప్పేదేంటంటే ప్రజలందరికీ ఎలాంటి ఏ మైక్రో ఫైనాన్స్‌లు, అనాథరైజ్డ్ అయినటువంటి ఏ ఫైనాన్స్ కంపెనీల్లో గూడా మీరు పెట్టుబడులు పెట్టకండి. అంటే యాస్ ఎ అడ్వకేట్‌గా ఇలాంటి కేసెస్‌ని మీరు డీప్‌గా అనలైజ్ చేశారు కాబట్టి, మీకున్నటువంటి అనుభవంలో ఈ డబ్బులన్నీ ఎక్కడికెళ్ళాయి? ఏమయ్యాయి అంటారండి? నాకు తెలిసి అంటే ఇవన్నీ రమావత్ మధు చాలా వరకు బినామీ ఆస్తులు కొనని తెలిసింది. హ్మ్. తర్వాత ఒక ఒక పెద్ద రాజకీయ నాయకుడి పేరు చెప్తున్నారు. హ్మ్. సో, తన దగ్గర ఆగిపోయిందా? తన దగ్గర మెయింటైన్ చేస్తున్నారా? లేకపోతే దీంట్లో ఇంకా అతనితో పాటు ఇంక చాలామంది ఉన్నారా? తెలియాల్సుంది. నేనైతే ప్రధానంగా ఒకళ్ళ పేరు అనుకుంటున్నా. బాధితులు కూడా చెప్పారు. సో, అది మనం తెలియకోకుండా మనం రివీల్ చేయడం కుదరదు కాబట్టి హ్మ్. దాని మీద పూర్తి విచారణ చేసి ఆధారాలు పట్టుకున్న తర్వాత అతన్ని కన్ఫర్మ్ చేస్తాం.